యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ కి సీఎం అవ్వక ముందు ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత క్రైమ్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం. అంటే క్రైమ్ లో మొదటి రాష్ట్రం. 20 కోట్ల మంది జనాభా. ఇటు చూసిన రౌడీయుజం, గ్యాంగ్స్టర్లు, గోండాలు, అల్లరి చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, దోపిడీదారులు, ఇంకా హిందువుల్ని అవమానించే వాళ్ళు, బాత్రూములపై ఫోటోలు పెట్టుకుంటారు, దేవుడి ఫోటోలు పెట్టుకునేటటువంటి వారు, రకరకాలు. అయితే ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు 2017లో ఆయన ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారో, ఆయన ఒక సీఎం అనే కంటే కూడా ఆ రాష్ట్రానికి ఒక ప్రధాని అని చెప్పొచ్చు. 20 కోట్ల మంది అంటే ఒక దేశ జనాభాతో సమానం. ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని నడుపుతున్నాడు ఆయన. అలాంటి రాష్ట్రం అది. నేరాలు, ఎంతమంది ముస్లింస్, ఎంతమంది హిందువులు, కొట్లాట్లు, మత కొట్లాట్లు, ఇక గ్యాంగ్స్టర్లకి లెక్కే లేదు. ఆయన అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8.5 కాలంలో దాదాపు 16,772 ఎన్కౌంటర్లు చేస్తే అందులో 250 మంది కరడగట్టినటువంటి గ్యాంగ్స్టర్లు హతమైపోయారు. ఇంకా ఇందులోనే 32,000 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది భయపడిపోయి సాధారణ స్థితికి వచ్చేసారు. మరి కొంతమంది ప్రాణ భయాలతో బయట రాష్ట్రాలకు పారిపోయారు. ఇంకా బిక్కుమనుకుంటూ బీహార్లోను, పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్లోను, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో బ్రతుకుతున్నారు బార్డర్లలో. మరి కొంతమంది ఏమొచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇంకొంతమంది మొదట్లో కొంచెం విర్రవీగారు. తర్వాత వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఖతం చేశాడు, కొంతమందిని భయపెట్టేసరికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కేసులతో తిరుగుతున్నారు. ఆ కేసులు కొట్టేయమని ఆయన వెనకాల కూడా తిరుగుతున్నారు. పోలీసులకి ఫుల్ అథారిటీ ఇచ్చేశారు. ఇక మామూలు ప్రజల్లో కూడా క్రమశిక్షణ తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అభివృద్ధిలో అనేక విధాలుగా ముందుకు దూసుకుపోతున్నారు. ప్రజలకి ఉపాధి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీలను స్థాపించారు. ఎందుకంటే డబల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి నరేంద్ర మోదీ గారితో మొదటే మాట్లాడి అన్ని తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ విషయంలో ఎవరూ కూడా తనకి ఆంక్షలు విధించకూడదు. అదేంటి, ఇదేంటి, అదేంటి, మీరు ఇలా చేయాలి, అలా చేయాలని కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన మీదకి ఒక కమిటీని తీసుకొచ్చి వాళ్ళకి వచ్చి నమస్కారాలు చేయడాలు, తల ఉంచడాలు, ఇలాంటి పనికిరాని ప్రక్రియలన్నీ వద్దు. ఇలాంటివన్నీ వద్దంటేనే నేను చేస్తా, లేదనుకుంటే నేను చేయను, ఇంకొకరికి ఇచ్చుకోండి అని ముందే చెప్పేశాడు ఆయన. కాబట్టి ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం బీజేపీ నుంచి ఏ కమిటీ రాదు. మిగతా ఏ రాష్ట్రానికైనా కమిటీలు వెళ్ళి అది ఇది చెప్తుంటారు, కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాదు. అందుకే ఆయన స్వేచ్ఛగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హిందువుల్ని కాపాడాడు, ముస్లింల్లో సమానత్వం తీసుకొచ్చాడు, ముస్లింలకి భరోసా కల్పించాడు, హిందువులకి ధైర్యాన్ని నేర్పించాడు, హిందూ ఆడపిల్లల్ని కాపాడుతూ ఉన్నాడు, రోహింగ్యాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు, రోహింగ్యాలు రాకుండా చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన కాలంలో. కాకపోతే అంతకుముందు వచ్చేసినటువంటి వారిని ఎవరిని ఏం చేయలేము. అందుకే ఇప్పుడు పూర్తిగా ఒక ప్రక్షాళన అయితే తీసుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బ్రేకులు లేని బుల్డోజర్ లాగా అయిపోయారు. ఇంకెంతో మందిని అయితే బుల్డోజర్లతో, అంటే మానభంగాలు చేసావా, హత్యలు చేసావా, ఏం చేసినా సరే వాళ్ళ ఇల్లులు కూడా కూల్చేసి బుల్డోజర్లతో ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి త్వరలోనే బహుశా ఆయన మరో 5-10 సంవత్సరాల లోపు అయితే ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.